వేమూరు నియోజకవర్గంలోని కొల్లూరు మండలం చింతలంక గ్రామంలో మంగళవారం హార్వెస్ట్ ఇండియా చైర్మన్ కత్తెర సురేష్ మరియు గుంటూరు జిల్లా పరిషత్ చైర్పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా ఆధ్వర్యంలో 500 కుటుంబాలకు నిత్యావసర సరుకులు మరియు కూరగాయలను వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు గారితో కలిసి బాధితులకు అందజేశారు. మేము వెనక్కి వచ్చేసి మురళి గారి చెప్పినట్టు కూడా తర్వాత డాక్టర్ గారు మీ చేతుల మీద కూడా ఓకే సార్. లక్షల వరకు గతంలో ప్రకాశం భారత నుంచి విడుదలవటం, ఆ వరదల్లో పంటలన్నీ నష్టపోవటం, ఇళ్లలో కొంతవరకు నీరు రావటం జరిగేది. ప్రకాశం బ్యారేజీ నిర్మాణం జరిగినాక ఎప్పుడూ లేనటువంటి వరద 11.5 లక్షల క్యూసెక్ల వరద ఈసారి వచ్చింది. దానికి ముందు రోజే అధిక వర్షం, ఈ రెండు కలిపి పూర్తిగా ఇల్లు నీట మునిగిపోయినాయి. 3 రోజులు ఈ లంక గ్రామాలు 20 గ్రామాలు జల దిగ్బంధంలో ఉండిపోయినాయి 3 రోజులు. పంటలైతే వాటికి పసుపు, కంద, తమలపాకు, అరటికాయ తదితర వాణిజ్య పంటలన్నీ కూడా పూర్తిగా రైతాంగం నష్టపోయారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో సమర్థవంతంగా పనిచేస్తుంది. మన దగ్గర రాబోయే వరదలు విజయవాడ పరిసర ప్రాంతాలన్నింటి కూడా వరదలు ముంచెత్తినాయి. మనకంటే ఎక్కువ నష్టం ఇంకా అక్కడ కూడా సంభవించింది. వారందరికీ తోడుగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అక్కడే ఉండి సహాయకున్నాడు. ఈరోజు అదేవిధంగా ప్రభుత్వం చేసే సహాయక చర్యలతో పాటు దాతలు, స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకొచ్చి విరివిగా వారికి తోచిన సహకారాన్ని, సహాయాన్ని అందిస్తూ ఉన్నాయి. అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈరోజు అందులో భాగంగానే సోదరుడు కత్తెర సురేష్ కుమార్ గారి ఆధ్వర్యంలో వారి సంస్థ హార్వెస్ట్ ఇండియా తరఫున మనకి నిత్యావసర సరుకులను కూడా అందిస్తున్నారు. అది తీసుకోండి. రాబోయే రోజుల్లో ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని సహాయ కార్యక్రమాలు కూడా మీకు సమృద్ధిగా అందే విధంగా చర్యలు తీసుకుంటాం. వరద ప్రభావిత ప్రాంతాల్లో పూర్తిగా మీకు జరిగిన నష్టాన్ని పూర్తయిపోయినా మీకు ప్రాంతం చేకూర్చే చర్యలు మీకు పూర్తిగా ఈ ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి కృష్ణ గారిని, సురేష్ కుమార్ గారిని, వారి సిబ్బంది అందరూ కూడా హృదయపూర్వకంగా అభినందిస్తూ ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టవలసిందిగా కోరుతున్నాం. ఎమ్మెల్యే గారికి ఈరోజు చింతలంక, పదలంక గ్రామాల్లో వరద బాధిత కుటుంబాలకి హార్వెస్ట్ ఇండియా తరఫున హెనీ కృష్ణ గారు, కోవూరులో కత్తెర సురేష్ కుమార్ గారు, వారి మిత్ర బృందం అందరూ కూడా
సేవా కార్యక్రమాలు చేసే దృక్పథంతో మీకు ఈరోజు గ్రాసరీ కూరగాయలు, కందిపప్పు, నూనె, రైసు తదితర సంభవించిన వరదలు తీవ్రత అనేది మనందరం చవి చూసాం. మీరు ఎన్నో వరదలు చూశారు. 10 రోజుల క్రితం వచ్చినటువంటి వరదలు మాత్రం మీరు కూడా ఎప్పుడు చూసింది. మనం ఎవరైనా కూడా వరద ప్రభావం ఎంత తీవ్రంగా ఉంటుంది.